ఈరోజు టాపిక్ న్యూటన్ వలయాలు, న్యూటన్ రింగ్స్. సో ఫస్ట్ న్యూటన్ రింగ్ యొక్క న్యూటన్ వలయాలకు సంబంధించి ఎక్స్పెరిమెంట్ సెటప్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక లెన్స్ను యూజ్ చేస్తాను, సమతల కుంభాకార కటకాన్ని యూజ్ చేస్తాను. సో ఈ సమతల కుంభాకార కటకాన్ని పటంలో చూపినట్టుగా ఈ ప్లేన్ గ్లాస్ ప్లేట్ మీద ఉంచి ఇక్కడ ఒక గ్లాస్ ప్లేట్ను, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ను 45 degrees యాంగిల్స్తో సెట్ చేస్తాను. దీని మీద నేను మైక్రోస్కోప్ తోటి రీడింగ్ చూడడానికి ట్రావెలింగ్ మైక్రోస్కోప్ అంటే చలన సూక్ష్మదర్శిని ఉపయోగిస్తాను. ఇక్కడ ఏదైతే ఒక సోడియం వెప్పర్ ల్యాంప్ అంటే మామూలుగా సోడియం వెప్పర్ ల్యాంప్ మోనోక్రోమాటిక్ లైట్ ఏదైనా పర్లేదు, లేజర్ ఆర్ మోనోక్రోమాటిక్ లైట్కి సంబంధించిన ఏదైనా పర్లేదు, ఒకే వేవ్ లెంత్ ఉన్న ఒకే తరంగ దైర్ఘ్యం గల కాంతిని ఉపయోగిస్తాను. ఇది ఇక్కడ కుంభకార కటకం ద్వారా ఏదైనా మామూలు ఇక్కడ గ్లాస్ పలక ఏదైతే ఉపయోగించిందో దాని మీద పరావర్తనం చెంది మామూలుగా ఈ గాజు ప్లేట్ మీదకి అంటే మామూలుగా ఈ కటకం మీదకి పతనం అవుతుంది. ఇక్కడ పతనమైనప్పుడు ఈ మధ్యలో ఏర్పడే గాలి అంటే మామూలుగా గాజు పలకకు మరియు కటకానికి మధ్యలో గ్యాప్ ఏర్పడడం వల్ల ఈ గ్యాప్ వల్ల మనకు వ్యతికరణ వ్యూహం అనేది ఏర్పడుతుంది. సో దీని లోపల పరావర్తనం ద్వారా ఏర్పడతాయి, నెక్స్ట్ పతనం అవడం ద్వారా కూడా అంటే మామూలు ప్రసారితం ద్వారా కూడా మనకు మామూలుగా న్యూటన్ రింగ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ గ్యాప్ అనేది ఎయిర్ గాలి వల్ల వచ్చిన గ్యాప్. ఇది 45 degree యాంగిల్స్ లోపల ఒక గాజు ప్లేట్ ఉంచినాం. ఇప్పుడు మనం థియరీ విషయానికి వస్తే, సార్ నార్మల్గా చూస్తే మనకు అక్కడ మన ఐపీఎస్లో అంటే మీద మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకి ఈ విధంగా న్యూటన్ వలయాలు అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ చూడండి, ఈ గాజు పలక నుండి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ పతనమయ్యేటప్పుడు కొంత పతభేదం ఏర్పడడం వల్ల మనకు ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మనకు సేమ్ యాసిడ్ అదే విధంగా న్యూటన్ రింగ్స్ అనేవి ఏర్పడతాయి. పరావర్తన కాంతితో న్యూటన్ వలయాలు అంటే మామూలుగా పరావర్తనం చెందడం వల్ల మనకు న్యూటన్ వలయాలు, గాలి పొరలో అడుగుతలం ఏదైతే గాలి పొర అడుగుతారో ఉపరితలం వద్ద పరావర్తనమై కాంతి వ్యతికరణం వల్ల న్యూటన్ వలయాలు ఏర్పడతాయి. సో ఇక్కడ స్టోక్స్ ఉత్కమనీయమ నియమం ప్రకారం ఏంటిదంటే, గాజు అంటే నార్మల్గా ఈ విధమైన కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనకు సాంద్రత యానకం మీద కాంతి పరావర్తనం అయితే దశాభేదం ఎంత ఉంటుందంటే పై దశాభేదం లేకపోతే λ/2 పతభేదాన్ని పొందుతుందని స్టోక్ నియమం ఉంది. సో ఈ నియమాన్ని బేస్ చేసుకొని మనకు వ్యతికరణం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ తెల్లని కాంతితో కనుక న్యూటన్ వలయాలు కనుక ఏర్పరిస్తే, ఇంతకు సోడియం వేపర్ ల్యాంప్ అని చెప్పాను, అలా కాకుండా ఏకవర్ణ కాంతికి బదులుగా తెల్లని కాంతి అంటే దీని లోపల అన్ని తరంగ దైర్ఘ్యాలు ఉంటాయి. సో అప్పుడు ఏమైంది అంటే వలయాలు మొత్తం రంగులలో ఏర్పడతాయి. అంటే బైప్రిజంలో ఏ విధంగా అయితే రంగులు ఏర్పడతాయో న్యూటన్ వలయాల్లో కూడా సేమ్ రంగులు ఏర్పడతాయి. కేంద్రం వద్ద తెల్లని మచ్చ ఉండి అంటే మామూలు హైయెస్ట్ ఇంటెన్సిటీ ఉంటే అన్ని తరంగ దైర్ఘ్యాలు ఉంటాయి కాబట్టి అక్కడ కేంద్రం దగ్గర సెంటర్ లోపల తెల్లని మచ్చ ఉండి వివిధ రంగుల వ్యాసార్థాలు గల వివిధ రకాలుగా ఏర్పడతాయి. అంటే ఒక్కొక్క రంగు అనేది ఒక్కొక్క సర్కిల్ లాగా ఏర్పడతాయి. మొదట కొన్ని వలయాలు మాత్రమే స్పష్టంగా ఉండి మిగిలినవి వివిధ రంగుల వలయాల్లో పరస్పర వ్యాపకం వల్ల వలయాల్లో స్పష్టత ఉండదు. అంటే నార్మల్గా ఫస్ట్ ఏర్పడే ఎగ్జాక్ట్లీ బ్లూ కానీ ఎగ్జాక్ట్లీ రెడ్ అని మనం ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంది. పోను ఇంటెన్సిటీ తగ్గడం వల్ల వాటిని మనం కలర్స్ ఐడెంటిఫై చేయడానికి క్లియర్గా ఉండకుండా మనకు వలయాలు అనేవి ఏర్పడతాయి. న్యూటన్ వలయాలు మామూలుగా 2 రకాలుగా ఏర్పడతాయని చెప్పాను. పరావర్తక కాంతిలో అంటే రిఫ్లెక్టెడ్ లైట్లోను, ప్రసారిత కాంతిలో ట్రాన్స్మిటర్ లైట్ లోపల కూడా చూడవచ్చు. ఇక్కడ పతభేదం అనేది మామూలుగా λ = 2μt cos r + α + λ/2. ఇక్కడ r అనేది పతనమైన కోణం. మామూలుగా మనకి ఇక్కడ 90 degrees వస్తుంది కాబట్టి మనకు దాని వాల్యూ ఆటోమేటిక్గా సో నెగ్లిజిబుల్ అవుతుంది. ఆల్ఫా వాల్యూ లీస్ట్ వాల్యూ కాబట్టి అంటే మామూలుగా 1 కంటే తక్కువ కాబట్టి ఆల్ఫా అంటే ఇక్కడ గాలి పొర యొక్క ఈ ఏదైతే కటకం ఉందో దానికి మధ్య గల కోణం. సో ఈ కటకం అనేది ఎక్కువ నాభ్యంతరం కలిగి ఉన్నది, మామూలుగా చాలా వెడల్పుగా ఉన్నది తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ అనేది నెగ్లిజిబుల్ అవుతుంది. సో కాస్ వాల్యూ మొత్తం నెగ్లిజిబుల్ అవుతుంది ఈ టర్మ్ లోపల. నెక్స్ట్
గాలి యొక్క వక్రీభవన గుణకం 1 కాబట్టి దాన్ని కూడా నెగ్లిజిబుల్ చేస్తున్నాను. డెల్టా ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2. మనకు గరిష్ట తీవ్రత షరతు అంటే వెలుగుపటికి షరతు వచ్చేసి డెల్టా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. సో దీన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎన్ లాంబ్డా ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2. సో దీని కనుక చూసినట్టయితే ఈ 2tని ఇటు తీసుకొద్దాం, దీన్ని అటు తీసుకెళ్ళండి. సో 2t ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఇది గరిష్ట తీవ్రతకు షరతు అంటే మామూలుగా వెలుగు పట్టికి షరతు వచ్చేసి 2t ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఇది నార్మల్గా ఫస్ట్ వన్. అదే కనిష్ట తీవ్రతకు షరతు అంటే చీకటి పట్టి యొక్క షరతు కనుక తీసుకున్నట్టయితే సేమ్ దీనికి మనకు షరతు వచ్చేసరికి ఏంటి, డెల్టా ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. దీన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఉంది కదా, 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈక్వల్ టు 2n ప్లస్ 1 లాంబ్డా బై 2. దీన్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే దీని లోపల ఈ లాంబ్డా అనేది దీనికి వెళ్ళినప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 2n మిగులుతుంది, ప్లస్ లాంబ్డా బై 2 మిగులుతుంది. ఇది తీసుకెళ్తే మైనస్ లాంబ్డా బై 2 అవుతుంది కాబట్టి 2t ఈక్వల్ టు n లాంబ్డా వస్తుంది. పైన వచ్చిన వాల్యూస్ పరావర్తిత కాంతిలో న్యూటన్ వలయాలు. వెలుగు వలయానికి షరతు అంటే మామూలుగా వెలుగు వలయానికి షరతు కనుక తీస్తే 2μt కాస్ r ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అనేది నెగ్లిజిబుల్ కాబట్టి తీసుకోలేదు. ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. సో కాస్ r అనేది 0 అవుతుంది ఎందుకంటే 90 డిగ్రీస్ కాబట్టి దాని వాల్యూ 0 అవుతుంది. సో మ్యూ ఈక్వల్ టు 1 ఎందుకంటే గాలి యొక్క వక్రీభవన గుణకం 1 కాబట్టి. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంది, 2t ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఇది వెలుగు వలయానికి షరతు. సిమిలర్గా చీకటి వలయానికి కనుక షరతు తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2t ఈక్వల్ టు n లాంబ్డా. ఇంత దాన్ని వెయిట్ చేసుకుంటాం. సో న్యూటన్ వలయాల సిద్ధాంతం కనుక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ న్యూటన్ వలయాల సిద్ధాంతం లోపల ఏదైతే మనం కటకాన్ని ఉపయోగిస్తామో దాని యొక్క వ్యాసార్థము దానిని బేస్ చేసుకున్న ఊహాజనిత వృత్తం అంటే ఈ ఎడ్జ్ను కనుక మనం ఒక వృత్తాన్ని కనుక ఊహాజనితంగా కనుక గీస్తే దాని యొక్క వ్యాసార్థాలు క్యాపిటల్ ఆర్ అంటే ఊహాజనితమైన క్యాపిటల్ ఆర్, రియల్గా ఉన్న దాని వాల్యూ స్మాల్ ఆర్ అనుకున్నప్పుడు. సో స్మాల్ ఆర్ అనుకున్నప్పుడు ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ కనుక గీసినప్పుడు సెంటర్ కనుక గీసినప్పుడు దీని వాల్యూ ఇక్కడ సెంటర్ పాయింట్ n అనుకుంటున్నాను, ఇటు ఎండ్ q ఇటు ఎండ్ p అనుకున్నప్పుడు np ఇంటూ nq ఈక్వల్ టు అంటే np ఇంటూ nq ఈక్వల్ టు మనకు వృత్త ధర్మాల ప్రకారం ఏంటంటే ఈ రెండు o ఇంటూ n ఇంటూ n ఇంటూ d వాల్యూకు సమానంగా ఉంటుంది. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ఏదైనా ఒక పీస్ ఉండడం కనుక వృత్తాన్ని గీసినప్పుడు దాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ, సో ఈ డిస్టెన్స్ను రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకు సమానంగా ఉంటుంది, ఓఎన్ ఇంటూ nd. సో ఇక్కడ ఓఎన్ అనేది దీని యొక్క మందం, ఏదైతే మనం ఉపయోగిస్తున్న కటకం యొక్క మందం. సో ఆర్ అనేది ఆ కటకం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ అనేది ఊహాజనిత వృత్తం యొక్క వ్యాసార్థం. సో ఆర్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు టీ ఇంటూ 2r మైనస్ టీ, ఎందుకంటే మొత్తంలోకి వెళ్ళి దాని యొక్క మందాన్ని తీసేసాను. సో మొత్తం మల్టిప్లై చేస్తే 2rt మైనస్ టీ స్క్వేర్. సో ఆర్ కంటే టీ చాలా చిన్నది, 2r టీతో కంపేర్ చేస్తే టీ ఇంకా చిన్నది. సో అలాంటప్పుడు టీ స్క్వేర్ అనేది ఇంకా చిన్నది కాబట్టి టీ స్క్వేర్ నేను నెగ్లిజిబుల్ చేస్తున్నాను. ఒక టీ స్క్వేర్ నెగ్లిజిబుల్ చేయగానే మనకు మిగిలిన వాల్యూ ఏంటిది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2rt. సో ఈ 2rtలో టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఈ 2r ఆర్ స్క్వేర్ కింద పంపిస్తానంటే టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ 2r. సో టీ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2 క్యాపిటల్ ఆర్. దెన్ 2ని తీసుకొస్తే 2t ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్. సో 2t ఈక్వల్ టు మనకు గరిష్ట తీవ్రతకు లేదా వెలుతురు వలయానికి షరతు వచ్చేసి 2t ఈక్వల్ టు 2 మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ ఆర్ by capital R is equal to 2n minus 1 into lambda by 2. So small r square by r is equal to 2n minus 1 into lambda by 2 ఉంది కదా. సో దీని లోపల ఈ ఆర్ను నేను తీసుకొచ్చినప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ ఆర్ ఇంటూ లాంబ్డా బై 2. సో ఆర్ విషయానికి వచ్చేసరికి ఏం చేస్తాను, అండర్ రూట్ అప్లై చేస్తాను. అంటే అండర్ రూట్ 2n మైనస్ 1 ఇంటూ ఆర్ ఇంటూ లాంబ్డా బై 2 లేకపోతే టు ద పవర్ ఆఫ్ 1/2. సో ఇదే కనుక చూస్తే అంటే మామూలుగా ఇది n పరావర్తన nవ వెలుగు వలయానికి నిబంధన కనుక చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతవరకు వచ్చిందని 1 అనుకుంటున్నాను. 2t
ఈక్వల్ టు 10 - 1 × λ/2 అనేది అంటే గరిష్ట తీవ్రతకు లేదా వెలుతురు వలయానికి షరతు. ఈ రెండింటి నుండి కనుక చూస్తే r = √2n - 1 × λ/r/2. సో నార్మల్ ఇక్కడ చూస్తే ఇంకా క్లియర్గా మనం చూసుకోవాలనుకుంటే వ్యాసార్థం d ఈక్వల్ టు నార్మల్గా వ్యాసార్థం d ఈక్వల్ దేనిది ఏదైతే మనం తీసుకున్న కటకం యొక్క వ్యాసార్థం d ఈక్వల్ టు √2λr × 2n - 1. అంటే ఈ వెలుతురు పట్టి అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే ఇది మొత్తం కాన్స్టెంట్ బట్టి దీన్ని తీసేస్తున్నాను. వెలుతురు పట్టి అనేది 2n - 1కు ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అంటే మనకి ఏదైతే వ్యాసం అనేది దేనికి మామూలుగా దాని యొక్క వెలుతురు పట్టి యొక్క వ్యాసం అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే √2n - 1కు ప్రపోర్షనల్గా ఉంటుంది. సిమిలర్గా పరావర్త ఎనవ చీకటి వలయానికి నిబంధన అంటే మామూలుగా వెలుతురు పట్టడానికి ఏ విధంగా అయితే తీసుకున్నామో చీకటి వలయానికి కూడా అంటే కనిష్ట తీవ్రతకు సంబంధించి 2t = nλ కదా. దానిలో కనుక నేను సబ్స్టిట్యూట్ చేసిన అనుకోండి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే t = r²/2 R అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇది థర్డ్ ఈక్వేషన్, అది ఫస్ట్ ఈక్వేషన్. ఆ రెండు ఈక్వేషన్ r = √n × λ/r. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మామూలుగా d మామూలుగా 2d = r కాబట్టి నేను ఇంతకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. వ్యాసం అనేది దేనికి ఈక్వల్గా ఉంది √2λr. సో ఇవి రెండు కాన్స్టెంట్ కాబట్టి నెగ్లిజిబుల్ చేయండి. మామూలుగా d ఈజ్ ప్రపోర్షనల్ టు √n. ఇంత ఉంటుంది కనుక తీసుకున్నట్టయితే ప్రపోర్షనల్ టు √2n - 1. వెలుతురు పట్టి అయితే √2n - 1కు, చీకటి పట్టి అయితే √nకు ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా చూడండి, వెలుగు వలయాల వ్యాసార్థం లేదా వ్యాసము బేసి సంఖ్య వర్గమూలానికి అనులోమానుపాతంలోను, చీకటి వలయాల వ్యాసార్థం లేదా వ్యాసము సహజ సంఖ్యల వర్గమూలాలకు అనులోమానుపాతంలోనూ ఉంటుంది. అంటే వెలుగు వలయం వచ్చేసి దేనికి బేస్ సంఖ్య వర్గమూలానికి అనులోమానుపాతంలోను, అంటే బేస్ సంఖ్య ఏదైనా పర్లేదు, అక్కడ n అనేది సహజ సంఖ్య కాబట్టి. సో ఇక్కడ చీకటి వలయం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, సహజ సంఖ్యల వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు రెండు వలయానికి షరతులను వాటిని బేస్ చేసుకుని చూసినప్పుడు వలయాల సంఖ్య పెరిగే కొద్దీ అవి ఒకదానితో ఒకటి దగ్గరవుతూ ఉంటాయి. మామూలుగా వాటి మధ్య డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. స్టార్టింగ్ లోపల ఏర్పడంత క్లియర్గా పోతూ ఉంటుంటే ఎందుకు ఏర్పడదంటే వాటి మధ్య దూరం అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకే మీరు కలర్స్ వైట్ కలర్ యూజ్ చేసినప్పుడు ఆ కలర్స్ని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అందుకే అవుతుంది. సో ఇంతవరకు మనం పరావర్తన కాంతి చూసాం. ఇప్పుడు ప్రసారిత కాంతిలో కనుక చూసినప్పుడు అంటే మామూలుగా ప్రసారిత కాంతి లోపల కూడా మళ్ళీ మనకు న్యూటన్ వలయాలు ఏర్పడతాయి. సో ఏదైతే మనం ఇక్కడ ఒక కటకాన్ని తీసుకున్నాం దాని మీద రిఫ్లెక్షన్ సేమ్ యాజ్ ఈజ్ అలా వేసినప్పుడు కూడా మనకు సేమ్ ప్రసారిత కాంతి లోపల కూడా మనకు ఏర్పడతాయి. అంటే ఇక్కడ చూడండి, ప్రసారిత కాంతి లోపల అంటే కిందికి మామూలుగా అంటే ఇక్కడ నుండి లోపల అంటే ఇమేజ్ అనేది రివర్స్లో ఏర్పడుతుంది. సో ఇంత ఏర్పడిన దానికి ఆపోజిట్ లోపల మనకు వలయాలు ఏర్పడతాయి. ఇక్కడ ఏర్పడే పరావర్తనం ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసారిత కాంతి ద్వారా న్యూటన్ వలయాలు ఏర్పడతాయి. సేమ్ అదే విధంగా ఏర్పడతాయి. వీటికి కనుక ప్రసారిత కాంతిలో న్యూటన్ వలయం కేంద్రం వెలుతురుగా ఉంటుంది. ఇవి మామూలుగా పరావర్తన కాంతిలో అయితే బ్లాక్ కలర్లో వస్తుంది, ప్రసారితం ద్వారా వచ్చేది వైట్ కలర్లో వస్తుంది. దానికి దీనికి సింపుల్ డిఫరెన్స్. అయితే పరావర్తన కాంతిలో వెలుగు వలయానికి షరతు, ప్రసారిత కాంతిలో చీకటి వలయానికి షరతుగా మారుతాయి. అంటే ఇంత అనుకున్న షరతులు కాస్త చేంజ్ అవుతాయి. కనిష్ట గరిష్ట అని చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. పరావర్తిత ప్లేస్ లోపల ప్రసారితం పెడతాం, మామూలుగా వెలుతురు పట్టి ప్లేస్ లోపల చీకటి పట్టి ప్లేస్ లోపల వెలుతురు పట్టి ఉంటుంది. ప్రసారిత కాంతిలో అంటే పరావర్తన కాంతిలో వలయాలు స్పష్టంగాను కాంతివంతంగాను కనబడతాయి. ఎందుకంటే అది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది కాబట్టి ప్రసారిత కాంతి లోపల మనకు అంత క్లియర్గా కనబడది. నెక్స్ట్ ప్రసారితం అనేది దగ్గర తక్కువ పర్సెంటేజ్ జరుగుతుంది. పరావర్తనం అనేది ఎక్కువ పర్సెంటేజ్లో కాంతిని పరావర్తనం చేస్తుంది. 96% అనేది ఎప్పుడు కానీ పరావర్తనం చెంది 4% మాత్రం ఎప్పుడు కానీ ప్రసారితం అవుతుంది కాబట్టి మనకు క్లియర్గా కనబడవు. దీని యొక్క అనువర్తనాలు అంటే న్యూటన్ వలయాల అనువర్తనాలు ఏకవర్ణ కాంతి తరంగ దైర్ఘ్యం యొక్క లాంబ్డా అంటే మామూలు తరంగ దైర్ఘ్యాన్ని కనుగొనవచ్చు. నెక్స్ట్
పారదర్శక ద్రావణం యొక్క వక్రీభవన గుణకాన్ని అంటే మ్యూను కనుగొనవచ్చును. స్ఫటికాల ఉష్ణ వ్యాకోచ అధ్యయనం అంటే మామూలుగా వాటిని ఎంత స్పెసిఫిక్ హీట్లు కానీ అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ కటకాల ఉపరితలాలను పరీక్షించుటలో వాడతారు. సో ఏకవర్ణ తరంగదైర్ఘ్యం అంటే ల్యాండాను కనుగొనే ప్రయోగం లోపల ఇంతవరకు లాగానే యూజ్ చేసి ఏదైనా ఒకటే తరంగదైర్ఘ్యం కాంతిని ఉపయోగించి మనం ఆ ల్యాండాను ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంతనుకున్న సేమ్ అవే షరతులు అంటే ఎన్నవ వలయాన్ని యొక్క షరతు d(n)² 4n లాండా ఆర్ mవ వలయానికి షరతు d(m)² 4m లాండా ఆర్. ఈ రెండు ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని m అని ఎప్పుడుగానే ఎందుకంటే గ్రేటర్గా ఉండాలి. సో రెండింటిని బేస్ చేసుకున్నప్పుడు లాండా dn²4m - n ఇంటూ ఆర్. దీన్ని ఉపయోగించి తరంగదైర్ఘ్యం అంటే ఇక్కడ చూడండి వాటికి సంబంధించిన గ్రాఫ్లో dn² ఇక్కడ d² కనుక ఒక యాక్సెస్ మీద అంటే y యాక్సెస్ మీద తీసుకున్నప్పుడు వలయాలు వచ్చేసి x యాక్సెస్ మీద తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్ నుండి డైరెక్ట్ మనం లాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లాండా వాలు/4 క్యాపిటల్ R. వాలు ఫార్ములా వచ్చేసి d²m - dn²m - n. సో సిమిలర్గా పారదర్శక ద్రావణం యొక్క వక్రీభవన గుణకం అంటే మామూలు ఇక్కడ ఏం చేస్తారంటే మెర్క్యూరీని యూజ్ చేసి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. దాని యొక్క వక్రీభవన గుణకం ఎక్కడైతే గాలి ఉందో ఆ గాలి ప్లేస్ లోపల మనం ఏదైనా లిక్విడ్ కనుక యూజ్ చేసినప్పుడు దాని యొక్క వక్రీభవన గుణకం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఎలా అంటే పారదర్శక ద్రావణం యొక్క వక్రీభవన గుణకం μ సేమ్ ఫార్ములా ఇక్కడ చూడండి dn² ఎయిర్ అంటే మామూలుగా లిక్విడ్ లేనప్పుడు నెక్స్ట్ లిక్విడ్ ఉన్నప్పుడు వాటిని కనుక కంపేర్ చేస్తాం అనుకోండి డైరెక్ట్ దాని యొక్క వక్రీభవన గుణకం మనకు వస్తుంది. నెక్స్ట్ స్ఫటిక ఉష్ణ వ్యాకోచాన్ని కనుగొంటారు. అంటే ఇక్కడ చూడండి ఏదైనా రెండు స్ఫటికాలు ఉపయోగించి వాటి మధ్య లోపల నేను హీట్ అప్లై చేసినప్పుడు ఇవి కొంచెం లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే మామూలుగా వీటి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు దీనికి మధ్య దగ్గరికి రావడం వల్ల వ్యతికరణ వ్యూహం అనేది చాలా దగ్గరగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యతికరణ వ్యూహంలో ఏర్పడిన మార్పును బేస్ చేసుకొని మనం దీని యొక్క ఉష్ణ వ్యాకోచాన్ని అనుకుంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ మామూలుగా ఏర్పడ్డ వ్యతికరణ వ్యూహం మీది ఇక్కడ ఉష్ణాన్ని అప్లై చేసినప్పుడు వచ్చిన వ్యతికరణ వ్యూహాల మార్పును ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా వచ్చేసి 2μ × x + rm²/2r = m లాండా. ఈ x అనేది మనకు ఆ వ్యతికరణ వ్యూహంలో ఏర్పడ్డ మార్పు, 2μ అనేది మనకి ఇక్కడ వక్రీభవన గుణకం, ఈ rm మామూలుగా r అనేది దాని యొక్క ఏదైతే మనం ఉపయోగించిన కటకం యొక్క వ్యాసార్థం, ఇది ఊహాజనిత వ్యాసార్థం. m అనేది మామూలుగా ఏదైనా వలయానికి మీరు యూజ్ చేసినప్పుడు 10వ వలయం 20వ వలయం ఉపయోగించినప్పుడు m అనేది ఆ వలయం. మీరు ఇక్కడ ఉపయోగించిన కాంతి అనేది లాండా అంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యం. ఏ కాంతి ఉపయోగిస్తే ఆ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం అనేది లాండా నిండి. నెక్స్ట్ కటకాల ఉపరితలాన్ని పరీక్షించుట అంటే మామూలుగా ఏవైనా లెన్స్ బ్రేక్ అయ్యే వాటి లోపల ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయని కూడా మనం మెజర్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఈ న్యూటన్ రింగ్స్ కరెక్ట్గా ఫామ్ అయ్యేది ఉంటే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు, లేదా ఫార్మేషన్ సరిగా లేదనుకోండి అప్పుడే అది ఎగ్జాక్ట్గా లేదని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ.